అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూరప్ దేశాలు శరణార్థులుగా గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడంతో అనేక మంది వచ్చి చేరి అక్కడ సెటిల్ అయ్యారు. అయితే క్రమంగా వాళ్ళ మతాచారాలు పాటిస్తూ తమ మత ఆచారాల ప్రకారం సంప్రదాయాల ప్రకారం ఆ దేశ చట్టాలు మారిపోవాలంటూ షరియా చట్టాలు కావాలంటూ ఉద్యమాలు చేయటం, పాలస్తీనాకు అనుకూల ఉద్యమాలు చేయడం, సిరియాకు అనుకూల ఉద్యమాలు చేయడం, అమెరికాకు వ్యతిరేక ఉద్యమాలు చేయడంతో యూరప్ సమాజం మేల్కొంది, ఆగ్రహిస్తోంది, యాక్షన్స్ తీసుకుంటోంది. అందులో భాగంగా తాజాగా గ్రీస్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంటయ్యా అంటే అక్రమంగా చొరబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక పైన అనుమతించబో, ఇప్పుడు ఎవరైనా అక్రమంగా చొరబడితే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతాం, 3 సంవత్సరాల జైలు శిక్ష కంపల్సరీ అని చెప్పుకొస్తుంది. అదే సందర్భంలో ఎవరైతే శరణార్థులుగా వచ్చేవాళ్ళు నార్త్ ఆఫ్రికా నుంచి వచ్చేటటువంటి శరణార్థుల్ని మాత్రం వాళ్ళది చెక్ చేసి అనుమతిస్తామని చెప్తోంది.